సినిమాలు తీయడం నా కష్టం. నా కష్టంతో నేను సొసైటీకి అంతో ఇంతో చేస్తున్నాను అని చెప్పుకోవడం మన తెలుగు సినిమాల్లో హీరోలు చూస్తుంటాం. వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు, వాళ్ళకు 2,00,000 ఇచ్చారు, ఇట్లాంటిది. బట్ ఒక జీవితాలను నిలబెట్టడం అన్నటువంటిది నిజంగా సూర్య చేసింది చూస్తే మనకు గ్రేట్ అనిపించింది. 8,000 మందికట ఇప్పటిదాకా అతను తన సంపాదన నుంచి నిలబెట్టింది. వాళ్ళ ఫౌండేషన్ ద్వారా, అగరం ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటిది. 85 మంది డాక్టర్లు అయ్యారట, 1000 మంది ఇంజనీర్లు అయ్యారట, ఇంజనీరింగ్ చదివారట. అంటే వాళ్ళు జీవితకాలం వాళ్ళు ఇక మా జీవితమే లేదు అన్నటువంటి దశ నుంచి వాళ్ళు జీవితకాలం సెటిల్ కావడానికి సంబంధించినటువంటి లైఫ్ అంటే ఆషామాషి వ్యవహారమా? ఇది వాస్తవంగా ఇదివరకు అతని పేరేంటది, మన చనిపోయాడు కదా మొన్న కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్. అతను అట్లాగా లక్షల మందికి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇట్లాంటివి నడిపేవాడని అతను చనిపోయాక తెలిసింది. అంత గ్రేట్ వ్యక్తి. అంటే అక్కడ తన సినిమా సంపాదన అదంతా కూడా. సూర్య కూడా అట్లాగా తన సినిమా సంపాదన నుంచి సొసైటీకి ఆ రేంజ్లో చేయడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విశేషం, అభినందించాల్సిన అంశం.